రాష్ట్ర వ్యాప్తంగా రెండు చర్చలు అయితే ప్రధానంగా నడుస్తున్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అనడం, వారికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు లేదు, నీరు లేదు, అందుకని వార్డెన్ అంటే ఇంటికి వెళ్ళిపోమన్నారు అని చెప్పేసి ఒక వాదన. తర్వాత ఇటు కాంగ్రెస్ నేతలు అయితే గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది, ప్రతి వేసవిలోనూ సెలవులు ఇవ్వడం కామనే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేస్తున్నారు. అలాగే ఎప్పుడు ఓయూ గురించి స్పందించని కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి అడుగుపెట్టని మాజీ సీఎం కేసీఆర్ గారు సడన్గా నిన్న అదే ఖమ్మం సభలో ఉస్మానియా యూనివర్సిటీ గురించి స్పందించడం అనేది జరిగింది. మరి దీనిపైన మాట్లాడడానికి, ఈ అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అలాగే టీఆర్ఎస్పీ స్టూడెంట్ విభాగం నాయకులు దశరథ్ గారు ఉన్నారు. నమస్తే దశరథ్ గారు. దశరథ్ గారు, ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అనుకోవచ్చు ఉస్మానియా యూనివర్సిటీ. సో కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించడానికి రావట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చా? సో గతంలో ఈ విధంగా సమస్యలు ఉంటే ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్తుందని చెప్పేసి అనుకోవచ్చా? మెయిన్గా ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు. ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద కానీ, నిరుద్యోగుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ చిత్తశుద్ధి లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఏ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందో తెలియకుండా ఇప్పటికి కూడా 4-5 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ఒక దుర్మార్గం ఈ రాష్ట్రంలో. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలలో, స్కూళ్ళల్లో, గురుకులాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, అరాచకాలు కానీ, ఆత్మహత్యల మీద కానీ ఇప్పటికి కూడా ఒక్క రివ్యూ కూడా చేయలేనటువంటి ఈ ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతున్నది అనేసి అసలు యంత్రాంగం నుంచి కూడా కరెక్ట్ ఒక ఒపీనియన్ తీసుకోలేనటువంటి పరిస్థితులలో అవగాహన లేకుండా ఈ ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం అనేది దుర్మార్గం. ఎందుకంటున్నా అంటే, గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేస్తున్నా అంటున్నావు. గత ప్రభుత్వం చేస్తే నువ్వెందుకు, గత ప్రభుత్వం అట్లా చేస్తే నువ్వెందుకు? గత ప్రభుత్వాన్ని దించే కదా మీకు అధికారం ఇచ్చింది. ఈరోజు మీరు ఏదైనా చేస్తారనేసి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంకా మిగతా యువత అంతా కూడా కొంచెం మేధోశక్తితో ఆలోచన చేసే కదా మీ ప్రభుత్వాన్ని వెల్కమ్ చేసి మీ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పగించింది. మీకు ఇచ్చింది అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈరోజు కరెంటు లేదు, నీళ్లు లేవు అనేసి ఆడ ఇష్యూ నడుస్తుంటే 2-3 రోజుల నుంచి లేడీస్ హాస్టల్లో వాటర్ లేదు, కరెంట్ లేదు అనేసి అర్ధరాత్రి కూడా ధర్నాకు కూర్చుంటే ఆ వీడియోలు వైరల్ అవుతుంటే కూడా దిక్కులేదు. కానీ కేసీఆర్ గారు ఒక ట్వీట్ చేయగానే హుటాహుటిన ఆ ఎంక్వైరీకి ఆదేశించి ఉప ముఖ్యమంత్రి ఈయన ఒక ట్వీట్ చేసి అది అవాస్తవం అనేసి మాట్లాడడం అనేది దుర్మార్గం. ఇది నిజంగా సమస్యలు ఉన్నాయి, నీటి డెఫినెట్గా ఉన్నది. ఒక నీటి సమస్య, కరెంటు సమస్యనే కాదు. ఈ రోజు నాటికి కూడా నా లింగ్విస్టిక్ డిపార్ట్మెంటు ఒక్క మా డిపార్ట్మెంట్లోనే కాదు, యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో వైట్ పేపర్లు లేవండి. వైట్ పేపర్లు లేవు. ఆ వీసీ ఏమో అంగులు ఆర్బాటాలకు పోయి డిజిటల్ అవి షో చేస్తాడు, ఇంకో పైలాన్ కడతాడు, ఇంకో ప్రాజెక్టులు, ఆయనకు నిర్మాణాల మీద, కమిషన్ల మీద ఉన్నటువంటి ధ్యాస అకాడమిక్గా లేదు. ఆ యూనివర్సిటీ నియమించింది మీరే కదా. డెఫినెట్గా అప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా వీసీ దుర్మార్గాలను ఎండగడుతూనే ఉన్నాం ప్రతిరోజు కూడా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి అరాచకాలను, వాటి సమస్యలను అడ్రస్ చేయాలనేసి ఎవరి దగ్గరికైనా ప్రభుత్వం దగ్గరికి పోదామని చూస్తే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రే లేడు ఇప్పటి వరకు. ఎవరికి చెప్పుకోవాలి విద్యార్థులంతా కూడా? సో ఈ చీఫ్ వార్డెన్ని కూడా తొలగించాలని చెప్పేసి కూడా భట్టి గారు ఆదేశాలు కూడా ఇచ్చినట్లున్నారు. చీఫ్ వార్డెన్ తొలగించడము అది సెకండరీ అండి. వీసీ ఆర్డర్ లేని చీఫ్ వార్డెన్ చేస్తాడా? ఇప్పుడు చీఫ్ వార్డెన్ కొరెంల శ్రీనివాస్ అనే వ్యక్తి పైన అధికారులు, ఉన్నతాధికారులు లేకుండానే ఆయన ఆదేశాలు చేస్తాడా? వీసీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోడు? వీసీ మీద కూడా తీసుకోవాలి. ఆయన ఎన్నో ఢిల్లీలో బండి ఆర్డర్స్ ఇవ్వాలనేసి ఎట్లా సర్క్యులేట్ చేస్తాడు? ఇది ఎన్నడూ అసలు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో 110 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఒక్క సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్ ఇప్పటి వరకు లేవు. నీటి కొరత వల్ల, కరెంటు కొరత వల్ల ఈరోజు హాలిడేస్ ఇస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నది ఈ ప్రభుత్వం. కేవలం ఇదొక క్లారిటీ అండి, కేవలం నీటి కొరత, కరెంటు కొరతల వల్లనే హాలిడేస్ ఇచ్చారా? ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు, అది ప్రతి సంవత్సరం జరిగేదే. ఎందుకు దాన్ని మీరు రాజకీయ కోణంకి తీసుకెళ్తున్నారు? కేవలం ఏదో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి ఈ విధంగా మీరు రచ్చ చేస్తున్నారా? నేను అదే చెప్తున్నా. అంటే ప్రతి సంవత్సరం ఇస్తారన్న విషయం మీరు అంటున్నారు, ఎప్పుడు ఇవ్వలేదని నేను అంటున్నా. ఎందుకు ఇవ్వలేదంటే తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, పబ్లిక్ యూనివర్సిటీస్ అనేసి వివిధ నేపథ్యాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకునే వాళ్ళు, కోచింగ్లలో పోయేటోళ్ళు కానీ, కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ ఎక్కడ ఆధారం లేక యూనివర్సిటీలలో వచ్చి చదువుకునే పరిస్థితి ఉంటుంది. ఈ యూనివర్సిటీలలో హాస్టల్, కరెంటు వాళ్ళకు ఈ సమ్మర్ హాలిడేస్లలో కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే కాంపిటేటివ్స్కి వాళ్ళకు అంతరాయం లేకుండా చదువుకుంటారనే ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటా
ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నది. ఈ ప్రభుత్వంలో కరెంటు వీళ్ళకి ఎట్లా నడపాలనో తెలియదు, తాగునీరు ఎట్లా ఇయ్యాలనో తెలియదు, సమస్యలు అడ్రస్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకి లేదు కనుకనే కరెంటు కొరత వల్ల, నీటి కొరత వల్ల యూనివర్సిటీని మూవ్ చేసే పరిస్థితికి ఈ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. ఓకే, అంతేగాని రాజకీయ కోణం లేదు. రాజకీయం డెఫినెట్గా ఎందుకు ఉంటుంది రాజకీయ కోణము? గతంలో ఎందుకు కాలేదు? రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కదా లాస్ట్ టైం కూడా మే నుంచి జూన్ వరకు హాలిడేస్ ఇచ్చారని ఆయన ట్వీట్లోనే చెప్పడం అనేది జరిగింది. ఆయనకు సమాచారం లేకుండానే ట్వీట్ చేశారు. ఇమ్మీడియట్గా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి మళ్ళీ రీఓపెన్ చేయించింది. అప్పుడు వీళ్ళు ఏం చేసి ఇప్పటి వరకు ఆర్డర్ వచ్చింది, అఫీషియల్గా రాలేదుగా. ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నా ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టిండు. అఫీషియల్గా ఆర్డర్లు ఎవరు ఇవ్వాలి, అధికారులకు ఎవరు చెప్పాలి, మరి ప్రభుత్వం చెప్పాలి కదా. ఏది ఇప్పటి వరకు కూడా జరిగి 24 గంటలు అవుతున్నది. కేసీఆర్ గారు ట్వీట్ చేసిన వెంటనే ఉటావుటిన అధికారులను ఎంక్వైరీకి ఆదేశించిండు. ఆ రిపోర్ట్ తీసుకున్నాడు, ఇది బాగానే ఉన్నది, మళ్ళీ రీఓపెన్ చేస్తామని నోటి మాట చెప్పేసారు. అఫీషియల్గా సర్క్యులర్ ఎందుకు రాలేదు, మేము దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాము, మేము కంటిన్యూ చేస్తున్నాం, హాలిడేస్ లేవు యూనివర్సిటీకి అనేసి ఎందుకు చెప్పట్లేదు? ఓకే, సో కాబట్టి వీళ్ళకు రాజకీయ కోణం ఉన్నది. ఆ వీసీ బీఆర్ఎస్ కరెంట్ విషయంలో గతంలో కేసీఆర్ గారు కూడా శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో ఏదో భోజన సమయంలో కరెంటు పోయిందని ఆ టైంలో ట్వీట్ చేశారు. అప్పటికప్పుడు ఎంక్వైరీ నిర్వహిస్తే అక్కడ కరెంటు పోలేదు అని చెప్పడం, తర్వాత మళ్ళీ ఆయన ఏదో సభలో సంథింగ్ కరీంనగర్ సభలోనే ఎక్కడో సభలో కూడా కరెంటు పోయిందని చెప్పేసి మళ్ళీ అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏదో జనరేటర్ ఫాల్స్, దాని ప్రభుత్వం పైన నిందలేయాలని చెప్పి సూర్యాపేట సభలో. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగానే మనకు తెలంగాణ వచ్చింది, అది అందరికీ తెలుసు. బట్ ఈ ఉస్మానియా యూనివర్సిటీగా సాక్షిగా రాజకీయాలు చేస్తుంది ఎవరు ఇప్పుడు? కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు? వీళ్ళ అసమర్థను, వీళ్ళ యొక్క అవగాహన లోపితమైనటువంటి నిర్ణయాలను, అసమర్థతను, దాన్ని రాజకీయ కోణంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ తప్ప దాంట్లో ఇంకా ఏది లేదు. వీళ్ళకి చేతగాకనే కదా కరెంటు లేదనేది అవాసమా? ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో కరెంటు కోతలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు డైలీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు 3-4 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది ఊళ్ళల్లో. కరెంటు కూడా రోజుకు 100 సార్లు పోతున్నది, పోతే అటే పోతున్నది. ఇక రైతులు గంటలు తరబడి ఎండలు కూడా, రాత్రిళ్ళు కూడా అన్నే మోటార్ కాడ, బాయి కాడ నిలబడి అన్నే ఎదురు చూస్తూ ఉన్నారు, కరెంట్ ఎప్పుడు వస్తే ఎప్పుడు నీళ్ళు వారబెట్టుకోవాలనేసి. ఇది అవాస్తవమా? ఓకే, అయితే కావాలని అధికారులు తీస్తున్నారు, కేసీఆర్ చెంచాలు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నేతలు ఎవరో మాట్లాడిన మాట. అంటే ప్రభుత్వం పైన అపనింద వేయడానికి నింద వేయడం చాలా సులువండి. ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ తొత్తులు ఉంటాయి, ఇంకా చెంచాలు ఉంటాయి, అధికారులు మంచిగా పని చేయకపోతే నువ్వేం బిక్తున్నట్టు? అసలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నట్టు? నువ్వు దాన్ని రెజల్యూట్ చేయాల్సింది నీ బాధ్యత కదా. దాన్ని ప్రక్షాళన చేసి నువ్వు మంచి ఆఫీసర్లను పెట్టుకో, నువ్వు ఇంకెవరినైనా పెట్టుకో, ఇంకొంతో పని చేయి, వీడు పని చేయకపోతే అని తీసేసి ఇంకొని పెట్టుకొని పని చేయి. కానీ సక్రమంగా పని చేయాల్సిందే బాధ్యత నీ మీద ఉంటుంది కదా, నీ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. అది చేయకుండా కేసీఆర్ తొత్తులు, కేసీఆర్ అంత అవినీతి చేసిండు, ఇది చేసిండు, కరెంట్ ఎందుకు వస్తలేదురా నాయన అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటాడు. కాళేశ్వరానికి కరెంట్కి ఏమైనా సంబంధం ఉన్నదా? నీవు చేయాల్సిన పని చేయకుండా దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నా ప్రభుత్వం. వీరికి అవగాహన లేకుండా, వీరు అసలు ఏ డిపార్ట్మెంటు, ఏ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందనే మినిమం అవేర్నెస్ లేకుండా ఈ ప్రభుత్వం పోతా ఉన్నది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి గతంలో ఏనాడు కూడా ప్రభుత్వంలో పనిచేయలేడు. ఆ కనీసం అధికారంలో ఉన్నటువంటి పార్టీల ఒక ఎమ్మెల్యే కానీ, ఒక జెడ్పీటీసీగా కానీ, ఒక మంత్రిగా కానీ పనిచేసినటువంటి అనుభవం లేదు కనుకనే ఈరోజు ఈ దుర్భర పరిస్థితి తెలంగాణకు. అంతే, డెఫినెట్గా నిజంగా గుంపు మేస్త్రి పరిపాలన ఉందని చెప్పేసి అంటున్నారా మీరు? అంతే కదా మరి. ఇప్పుడు అవగాహన లేకుండా ఇప్పుడు ఇంకోటి, మీరు అంటే వారి గవర్నమెంట్లోకి వచ్చి 4 నెలలు అవుతుంది, 3 నెలల తర్వాతనే ఎన్నికల కోడ్ రావడం అనేది జరిగింది. సో వాళ్ళకి ఏదైనా పనులు చేయడానికి కూడా సమయం, సందర్భం కూడా లేదు. సో మీరు అప్పుడే ఇంత పెద్ద విమర్శలు చేసే పాపం మాట మీరు సపోర్ట్ చేయాలి కదా. నేనేమంటున్నా, నా మాట ఎట్లా ఇచ్చినావు, ఇచ్చినప్పుడు ఆలోచన ఉండాలి కదా. నువ్వు ఒక రాజకీయ నాయకునికి, ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నావు ఈ తెలంగాణ రాష్ట్రానికి, నీకు అవగాహన ఉండాలి కదా. చెప్పేటప్పుడైనా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి ఇస్తాను. ఏం చేసినావు ఈరోజు డిఎస్సి? 11,000. నేను అదే చెప్తున్నా. 28,000 ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏడబోతే ఆడ 28,000 టీచర్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ ఖాళీలు ఉన్నాయనేసి 28,000 వేకెన్సీలు ఆయన ఏడబడితే ఆడ పేపర్ చూపెట్టుకుంటూ మాట్లాడాడు. ఆ 28,000 వేకెన్సీలు ఎటుపోయినాయి? ఈరోజు 11,000 ఎట్లా మెగా డిఎస్సి అవుతుంది అంటున్నా నేను. ఎట్లా మెగా డిఎస్సి అవుతుంది అంటున్నా నేను. అదొకటే కాదు, మళ్ళీ 46 జీవో అనేది కానిస్టేబుల్కి, ఎస్ఐ అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్, చాలా రచ్చ జరిగింది. మీకు తెలుసా గత ప్రభుత్వంలో అది ప్రెసిడెంట్ ఆర్డర్స్తో వచ్చినటువంటి ఆ జీవోను ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని అసలు రద్దు చేయడం సాధ్యపడదనేది మినిమం అవగాహన ఉండాలి కదా ఎవరికైనా. ఓకే, ఆ అవగాహన లేకుండా ఆ రోజు హామీ ఇచ్చినావు. వాళ్ళందరినీ, అభ్యర్థులను కానీ, యువకులను కానీ, ఆస్పిరెంట్స్ని అందరినీ కూడా
కన్ఫ్యూజ్ చేసేసినావు, ఆ రోజు తిప్పుకున్నావు, వాడుకున్నావు, ఈరోజు వదిలేసినావు. 46 జీవో సంగతి ఏంది? ఈరోజు దాని మీద లీడర్ అయినటువంటి బల్మూర్ వెంకట ఏడబడిండు. ఇవన్నీ కూడా మోసపూరితంగా హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ యువతను కానీ ఘోరమైన దారుణానికి ఒకవేళ మీరే అధికారంలోకి వచ్చిన ఉంటే ఓయికి పరిస్థితి ఉండేది కాదు, డెఫినెట్గా ఉండేది కాదు. మా ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే కాదండి, రాష్ట్రంలో ఉన్న 10 పబ్లిక్ యూనివర్సిటీలలో కూడా మా ప్రభుత్వం చేసినటువంటి పనులు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, మీరు అకాడమిక్గా చేసినటువంటి పనులు చూడండి. మీరు హాస్టల్స్ ఉస్మానియా యూనివర్సిటీలోనే కొత్త హాస్టల్ మా ప్రభుత్వంలో వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఈ వీసీగా అపాయింట్ అయిన తర్వాత 3 ఏళ్ల నుంచి ఒక బి హాస్టల్ని రినోవేట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆ రినోవేషన్ కాలేదు. ఆ సైన్స్ విద్యార్థులు మీ ప్రభుత్వం నేను చెప్తా, డెఫినెట్గా ఉంటుంది. ఆ వీసీ మీద మేము అందుకే తిరుగుబాటు చేసినాం, దాన్ని కూడా వ్యతిరేకించినాం. అప్పుడు కూడా వీసీ సరైనోడు కాదు, ఈయనకు చేతన అయితే లేదు, ఈయన మొత్తం విద్యా వ్యవస్థను ఆగం చేస్తున్నాడు అనేసి ఆ రోజు కూడా మాట్లాడినాం, ఈ రోజు కూడా మాట్లాడుతాం. ఈ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా? ఒక్క హాస్టల్ని రినోవేట్ చేయడానికి 3 ఏళ్ళు పడతాయి, దానికి బిల్లులు శాంక్షన్ అయితే దానికి అన్ని కాంట్రాక్టులు ఇచ్చేస్తారు, అయినా బిల్డింగ్ ఓపెన్ కాదు. ఆ పిల్లలంతానేమో బయట తార్నాక హాస్టల్లో ఉండాలి. ఇదొక్కటే కాదు, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి ఆటోనమస్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు నిజాం కాలేజ్ కానీ, సైబాద్ కాలేజ్ కానీ, సికింద్రాబాద్ కానీ అంటే స్వతంత్ర బాడీస్ ఇవిగా. వీటి పరిధిలో ఉన్నటువంటి ఆ గ్రౌండ్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆ రెంట్స్ కానీ ఇంకేదన్నా వచ్చేది ఉంటే షూటింగ్లకు కానీ ఇంకేదన్నా వాటికి వచ్చే ఇన్కమ్ ఏదైనా ఉంటే వాళ్ళే ఆ ఇన్కమ్ తీసుకోవాలి, వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటుండే గతంలో. ఓకే, ఈ వీసీ వచ్చిన తర్వాత ఏం చేసిండు, వాటన్ని రెంట్స్ కానీ ఆ కాలేజీకి వచ్చే ఇన్కమ్ అన్నిటిని కూడా ఈయన తీసుకొని వాళ్ళకి లిమిటెడ్గా ఇచ్చుకుంటా అక్కడ కూడా అరాకొరక వసతులతోని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వీసీ చేస్తూ ఉన్నాడు. ఈ వీసీ గురించి మాట్లాడదామంటే ఏ మంత్రి ఉండడు అందుబాటులో. ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టిండు, ఎన్ని రోజులు నడిచింది? ఎవరికి చెప్పాలి? ఈ క్యాబినెట్లో విద్యాశాఖకి ఎవరు మంత్రి? ప్రజాపాలన ముఖ్యమంత్రి సైతం ప్రజలను కలుస్తున్నారు. ఎక్కడ అంటే ముఖ్యమంత్రి కలుస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి ఎంత ఫ్రీగా ఉన్నాడు అనేది ఆలోచన చేయాలి మనం. అంటే పనిబాట లేకుండా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇన్ని సమస్యలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. మీరే అన్నారు కలవకపోతే ప్రజలను కలవట్లేదు అని చెప్పేసి అంటారు. ఒకవేళ ప్రజలను కలవాలి అని మీరే అంటారు. విమర్శించడానికి కూడా ఒక సమయం సందర్భం. నేనేమంటున్నా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మంత్రిత్వ శాఖ అయితే ఉంటుంది కదా, ఆ శాఖకు మంత్రి ఉంటాడు కదా. వాళ్ళు ఏం చేస్తున్నట్టు? నువ్వే పనికి వాళ్ళని లెక్క కలుస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వమైనా మీరైనా విద్యాశాఖకి ఇప్పటి వరకు ఎందుకు లేదు మంత్రి? రివ్యూస్ ఎక్కడున్నాయి? ఇప్పటి వరకు ఒక్క రివ్యూ అయినా పెట్టిర్రా అసలు? ఇంటర్ఫలితాలు పెట్టేటప్పుడు ఆ సెక్రటరీతోని వాళ్ళతోని ఒకసారి 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నారు. అసలు ఏం జరుగుతున్నదనేది తెలియాలి కదా. విద్యాశాఖలో ఏం జరుగుతున్నది? గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసింది గత ప్రభుత్వము. అక్కడ ఏం అకామిడేషన్ నడుస్తున్నది, ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని మానిటర్ చేసే వాళ్ళు ఉండాలి కదా అసలు. సరే యంత్రాంగం సరిగ్గా లేకపోతే చేంజ్ చేసుకో. అది చేత కాకుండా రాయకేం చేస్తున్నారు కేసీఆర్ అని అంటే? సరే, ఇప్పుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి? డెఫినెట్గా వీళ్ళకి అవగాహన లేకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకుండా వాటి మీద రివ్యూ చేయకుండా ఏం చేయలేరండి విద్యాశాఖకు. ఈ పరిస్థితి ఇట్లనే కనుక ఉంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళకి మాత్రం చెంపదెబ్బలు వలుగుతాయి. ఇంకా 10 రోజులు అయితే ఎలక్షన్స్ డెఫినెట్గా వలుగుతాయి. ఈ ఎఫెక్ట్ అనేది ఎలక్షన్స్లో చూపి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉస్మానియా తిరిగి మీకు రివర్స్ అవుతుందా, కాంగ్రెస్కి రివర్స్ అవుతుంది అనుకోవచ్చు? ఇక అది 15-20 రోజుల్లో మీరే చూస్తారు కదా. 15 రోజులే, 20 రోజులు కూడా కాదు, 15 రోజులు సరిగ్గా ఈ రోజుకి 13 తారీఖుకి. అయితే ఉస్మానియా ఓయూలో మొన్న ధర్నా కూడా అయ్యింది. అర్ధరాత్రి 3 గంటల వరకు అమ్మాయిలు చేశారు. అవును, మరి అది కనిపించలేదా ఆ రోజు? ఎందుకు ఈ డిప్యూటీ సీఎం రెస్పాండ్ కాలి? ఈయన ఎందుకు ట్విట్టర్లో మరి పెట్టలేడు? అంటే కేసీఆర్ ట్వీట్ చేస్తేనే రెస్పాండ్ వస్తుందా? ఓకే, ఎట్లున్నది? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ గురించి? మోసం చేసిర్రు, చేతగాని హామీలు, అమలుకు సాధ్యపడని హామీలు ఇచ్చి నయవంచనకు గురి చేసిర్రు అనేసి విద్యార్థులంతా ఏకతాటిగా ఈరోజు మేము లైబ్రరీలో పోతుంటే మామూలు రెస్పాన్స్ కాదు విద్యార్థులల్లా. ఈయన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, 3 నెలలకే మేము 30,000 ఇచ్చినామనేసి వీళ్ళు గొప్పలు కూడా చెప్పుకుంటా ఉన్నారు. అసలు ఎగ్జామ్ ఏడ పెట్టిర్రు, నోటిఫికేషన్ ఏడొచ్చింది, ఇంటర్వ్యూలు ఏడైనాయి, అసలు స్క్రూటినీ ఏడ నడిచింది? ఆ ఉద్యోగాలు నువ్వు ఎట్లా ఇచ్చినట్టు? అసలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫై చేసినటువంటి ఆ వేకెన్సీస్కి, ఆ ఎగ్జామ్స్కి, కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి రిక్రూట్మెంట్ గత ప్రభుత్వం చేస్తే మందికి పెట్టిన బిడ్డను తాను ఉద్దన్నట్టు ఉన్నది ఈ ప్రభుత్వం చేసే పని. ఓకే, సో ఇక్కడ ఈయన రాగానే కాంగ్రెస్ సర్కార్ రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి మళ్ళీ కొత్త టీంని ఎన్నుకోవడం అనేది జరిగింది.
11,000 మెగా డిఎస్సి వేయడం అనేది జరిగింది. సో 2014 వచ్చిన అంటే కేసీఆర్ కన్నా ఈయన బెటరే కదా ఈ రెండు విషయాల్లో పోల్చుకుంటే. అది బెటరో అది పట్టరో కానీ నేనేమంటున్నా టీఎస్పీఎస్ ప్రక్షాళన విషయంలో ఇప్పుడు కడుపు నొప్పి ఉన్నోనికి ఆ కడుపు బాధ తెలుస్తుంది, కడుపు గాలినోనికి ఆకలి బాధ తెలుస్తుంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతనే నిధులు, నియామకాలు, నీళ్లు అంశం మీద నడిచింది. అవునా? ఈ నియామకాల విషయంలో తెలంగాణకి అవగాహన ఉంటుంది కానీ ఆంధ్రోళన తీసుకొచ్చి టీఎస్పీఎస్ బోర్డు మెంబర్ పెడితే వానికి ఏం తెలుస్తుంది? ఎట్లా ఇది ప్రక్షాళన అవుతుంది? అసలు దీన్ని అమ్ముకోవడం అంటారా, ప్రక్షాళన చేయడం అంటారా? ఓకే, అంటే దినేష్ రెడ్డి గారిని మీరు కూడా అపాయింట్ చేశారు కదా డిఎస్పీగా. దినేష్ రెడ్డి కాదు మెంబరు, టీఎస్పీఎస్ మెంబర్ ఉన్నారు. ఓకే, వారి విషయం చెప్తున్నా. ఓకే, ఇది ఒక్కటే కాదు, నిరుద్యోగులల్లా ఈరోజు ఈయన ఇస్తున్నటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1 ప్రక్షాళన చేసి దాన్ని మళ్ళీ రీనోటిఫై చేసి పెద్ద ఎత్తున 67 పైగా ఇస్తా అనేసి అన్నాడు. ఈయన కలిపింది ఎంత? 67 ఉద్యోగాలు. 60 ఉద్యోగాలు. 60 ఉద్యోగాలు ఈయన కలిపి దాన్ని ఇప్పుడు పెద్ద నేను నోటిఫికేషన్ ఇచ్చేసినట్టు ఈయన జబ్బలు తడుచుకుంటా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కోతలు ఎప్పుడే తప్ప ఈడ పనులు లేదు రియాలిటీలో. ఓకే, సో ఇప్పుడు దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదంటారు. వీళ్ళు చేస్తున్నారు అది రాజకీయము. ఇప్పుడు సమస్య ఉన్నది, సమస్యను అడ్రస్ చేయడం తప్ప ఎక్కడన్నా ప్రజాస్వామ్యంలో సమస్య. ఉస్మానియా యూనివర్సిటీ నేను సవాల్ చేస్తున్నా, మీ 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 వైబ్రెంట్ ఛానల్ సాక్షిగా ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ సవాల్ చేస్తూ ఉన్నా. దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఒకసారి వచ్చి రివ్యూ చేయండి, విజిట్ చేయండి. ఏ డిపార్ట్మెంట్లో ఎట్లున్నది పరిస్థితి, ఏ హాస్టల్లో ఎట్లున్నది పరిస్థితి. వాష్రూమ్లు కట్టిరండి, 3 నెలలు కాలే, వాష్రూమ్లలో నల్లలు పలిగిపోతాయి, టైల్స్ పలిగిపోతాయా? మీ ప్రభుత్వంలోనా వీళ్ళ ప్రభుత్వం? ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వం అది నేను రాయకే కోణంలో చెప్పట్లేదు. విద్యా సంస్థ, ఒక విద్యా సంస్థ విద్యార్థి, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా, ఒక స్కాలర్గా నాకు ఒక మినిమం ఉన్నటువంటి నాకు ఒక బాధ్యతతో నేను ఏమంటున్నా అంటే రాజకీయాలు పక్క పెట్టండి. విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు అయితే ఇవ్వాలి కదా. కరోనా టైంలో కరోనా సాకుతోని ఆ రోజు పీజీ విద్యార్థులకు, పిహెచ్డి విద్యార్థులకు మెస్సులలో ఓన్ ప్లేట్ పెట్టారు. ఎవరి ప్లేటు వాళ్ళే తీసుకుపోవాలి, అంటుడు ముట్టుడు కావద్దు అనేసి, అది స్ప్రెడ్ కావద్దు అనే ఉద్దేశంతోనే అప్పుడు పెట్టారు. ఇంకా కరోనా ఉన్నదాన్ని 4 ఏళ్ళు గడుస్తున్నా ఆ పీజీ విద్యార్థులు, పిహెచ్డి విద్యార్థులు సియాసల్ నుంచి ఆడ సియాసల్ మెస్ ఒక 200-300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 20-25 ఏళ్ళ వయసున్న ఒక పిల్లగాడు ఓన్ ప్లేట్ పట్టుకొని రోడ్ల మీద నడుచుకుంటూ పోవాలంటే ఎంత అవమానంగా ఫీల్ అవుతారు. ఆ అవమానానికి కొంతమంది తినలేకపోతున్నారు. చిన్న చిన్న అంశాలే, అంటే చిన్న చిన్న అంశాలే కానీ వాటిని అడ్రస్ చేసే నాదుడు లేడు ఈ ప్రభుత్వంలో అంటున్నా నేను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్స్ ఏంటంటారు? రావాలి ఖచ్చితంగా. అసలు సమస్య ఎక్కడున్నది, ఎక్కడ ఉత్పన్నమవుతున్నది? ఇప్పుడు నేను వస్తుంటేనే నేను ఫోన్లో చూస్తున్నా, ట్రాన్స్ఫారం బలిపోయింది యూనివర్సిటీలో. ఓకే, ట్రాన్స్ఫారం బలిపోయి మంటలు వస్తున్నాయి. ఒకసారి నా ఫోన్ తీసుకొని చూపిస్తాను. అంటే ఇప్పుడు ఎన్నో ఒక దగ్గర ట్రాన్స్ఫారం పగిలిపోయినా కూడా దానికి మీరు ప్రభుత్వం పైన నెట్టేయడం, అంటే యంత్రాంగం తుమ్మున తగ్గినా కూడా యంత్రాంగం సరిగ్గా లేకనే కదా, యంత్రాంగం సరిగ్గా లేకనే కదా. చూడొకసారి. ఓకే, ఇవనేది ఎండాకాలంలో ఇప్పుడు చిన్నగా అయితేనే ఉంటాయి. నేనేమంటున్నా, ఇప్పుడు మీకు ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చారు అంటున్నారు నిన్న జరిగినటువంటి ఎంక్వైరీ, నిన్న జరిగినటువంటి ఆ ఇష్యూల. ఓకే, వాళ్ళే సరిగ్గా పనిచేసి ట్రాన్స్ఫర్ ఎందుకు బలుతుంది? సరైనోడు కాకనే కదా ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళు ఎందుకు ప్రక్షాళన చేయరు? మీరు అసలు ఇష్యూల మీద మీకు అవగాహన లేదు, సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతున్నది అనేది మీరు మానిటర్ చేయట్లేదు. కాబట్టి మీరు మీ పని చేయక అవతల రాజకీయం చేస్తున్నారు అనేసి మాట్లాడు దుర్మార్గం. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. వసతులు డిపార్ట్మెంట్లలో కానీ, మెస్సులలో కానీ, హాస్టల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది, వాటికి ఏం చేయాలనేది ఒక కమిటీ వేసి ఈ వీసీ మీద యాక్షన్ తీసుకోవాలి. దానికంటే ముందు ఈ వీసీ మీద యాక్షన్ తీసుకొని అసలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ వీసీ దుర్మార్గాన్ని ఎండగడుతూ చర్యలు తీసుకొని మరి వాటిని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే, సో మొత్తానికైతే ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ప్రక్షాళన జరగాలి. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని హామీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో డెఫినెట్గా మరి నెక్స్ట్ టర్మ్ కూడా అంటే అమలు చేయాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. మరి దీనికి బాధ్యులు అంటే గత ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో మరి ఉస్మానియాలో జరుగుతున్నటువంటి నీటి కష్టాలు కావచ్చు, కరెంట్ కష్టాలకి బాధ్యులు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఈయనకు అసలు అవసరం లేదు, కానీ ఇక్కడ జరిగేటువంటి పబ్లిసిటీ స్టంట్లు కానీ ఇంకేదైనా లేజర్ షో జరుగుతుంది. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎవ్రీ వీకెండ్ ఒక లేజర్ షో చేస్తారు. ఆ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిరు. అది
వాటిలో ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, మంచి ప్రొఫైల్ ఉన్నోళ్ళు, మంచిగా ఎదిగిన వాళ్ళు, అక్కడ చదువుకొని మంచి మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ డీటెయిల్స్తోనే వాళ్ళ ఒక ఫోటో ఆ లేజర్ షోలో డిస్ప్లే చేస్తారు. తెలంగాణ ఉద్యమం దాని తర్వాత కానీ అంత ముందు కానీ చదువుకున్న వాళ్ళు అందరూ చేస్తారు. కానీ గద్దరి ఎందుకు వేయట్లేదు అనేసి మేము వీసీ దగ్గరికి పోతే దాని మీద రెస్పాండ్ కాడు. కానీ ఒక వారమో తర్వాత 2 వారాలకో మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తుంది. అసలు రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీకి ఏం సంబంధము? ఏవి కాలేజీలో చదువుకున్నోడికి ఆర్ట్స్ కాలేజీకి ఏం సంబంధము? కాబట్టి రాజకీయ కోణంగా ఓయిలు వాడుకుంటున్నాడు తప్ప రాష్ట్ర సీఎం ఉన్నందుకు సీఎం పిఎంలకు సంబంధం లేదండి. అట్లా ప్రోటోకాల్ చూస్తే ఇక అందరు చేయాల్సి వస్తుంది. అది కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో చదువుకొని ఆ ఉస్మానియా యూనివర్సిటీని వాడుకొని దాన్ని చదువుకొని మంచి ప్రొఫైల్ ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, వ్యాపారవేత్తలు ఉన్నారో, మంచి ఉద్యోగాలు ఉన్నారో, రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో అఫిలియేటెడ్ బై అంటే ఏవి కాలేజ్ కూడా అఫిలియేటెడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ కాలేజే కదా. కానీ అట్లా తీసుకోలేదు క్రైటీరియా. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వరకే తీసుకోవాలి. సరే అట్లా తీసుకుంటే తీసుకున్నారు. గద్దర్ ఏం తక్కువ చేసిండని? గద్దర్ ఒక విప్లవకారుడు. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అది తప్పు. నేను ఏమంటున్నా, గద్దర్ ఏం తప్పు చేసిండు? అసలు జార్జి రెడ్డి ఏం తప్పు? ఒక విప్లవాన్ని సృష్టించారు కదా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా, రాష్ట్రంగా. జార్జి రెడ్డి అంటే ఏబీపీ విద్యార్థి నాయకులు ఉన్నారు, వాళ్ళవి కూడా అందరు వేసుకోవాలని మళ్ళీ అది వేరే చర్చ దారి తీసి. గద్దర్ అయితే ప్రజానాయకుడుగా అండి, తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చినోడు గద్దరు. మీరు మరి ఇన్ని రోజులు మీకు టీఆర్ఎస్ వాళ్ళకి కనబడలే గద్దర్ గారు? అది తప్పుడు ప్రచారము. లేజర్ షోలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? ఒక 6 నెలల కింద స్టార్ట్ అయింది. 6 నెలలు కూడా కాదు, 3 నెలల కింద స్టార్ట్ అయింది. 6 నెలల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 3 నెలలు కాదు, 6 నెలల నుంచి కిషన్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేశారు. ఓకే, సో అప్పటి నుంచి మరి మీరేం చేసిండ్రు? కాంగ్రెస్ వచ్చి 4 నెలలే అవుతుంది కదా. 3 నెలలే అది స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయింది 6 నెలల నుంచి. దానికి సంబంధించినటువంటి ఆ సెట్టింగ్, దాని అంతా ఆ పోలు, ఆ లైటింగ్ అంతా సెట్ చేసింది. 6 నెలల నుంచి టెండర్లు వస్తే దానికి ఇచ్చేసారు. 3 నెలల నుంచి లేజర్ షో నడుస్తుంది. అసలు అది దీంట్లో చర్చనే కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు, నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నాడు తప్ప సమస్యల పట్ల ఆయనకు అసలు అవసరం లేదన్న విధంగా ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, గద్దర్కు మీరు అంటున్నారు కదా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేసి. గద్దర్ ఏనాడు కూడా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా పనిచేయాలి, అధికారికంగా ఏ ప్రభుత్వం అసలు పదవి అనుభవించిన వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి చిత్తశుద్ధి ఉన్నది కనుకనే, ఉద్యమకారుడు, విప్లవకారుడు, వాగ్యకారుడు కనుకనే ఆయనది అంత్యక్రియలు అధికారికంగా చేసిన ప్రభుత్వం మాది కదా. సో చూద్దాం రానున్న రోజుల్లో మరి మీ అంటే గద్దర్ గారికి కూడా అవకాశం ఇస్తారా, లేజర్ షోలో వారు కూడా ఫోటోలు కూడా పెడతారా అనేది చూద్దాం. బట్ ఇప్పుడు అనేది ఆ ఇష్యూ అయితే కాదనుకోని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అన్ని ఇష్యూస్ అండి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చిన్న చిన్న సమస్యలు కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూస్తుంది. ఇక్కడ సామాజిక కోణం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు, మేధోశక్తి ఉంటుంది. ఇక్కడ సామాజిక ఉద్యమాలు నడుస్తాయి. తెలంగాణ ఉద్యమం నడిచింది, వందే మాతరం ఉద్యమం నుంచి అనేక అంశాల మీద ఉద్యమాలను ప్రారంభించినటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ కనుక ప్రతి అంశాన్ని కూడా చర్చిస్తారు ప్రజలు. సో డెఫినెట్గా మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఉస్మానియా యూనివర్సిటీని మాత్రం విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బొందల బోర్డు ఖాయమిగా. షూర్ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఇస్తాను. ఏం చేసినావు ఈరోజు డిఎస్సి? 11,000. నేను అదే చెప్తున్నా. 28,000 ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడబోతాడా 28,000 టీచర్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ ఖాళీలు ఉన్నాయనేసి 28,000 వేకెన్సీలు ఆయన ఏడబడితే ఆడ పేపర్ చూపెట్టుకుంటా మాట్లాడాడు. ఆ 28,000 వేకెన్సీలు ఎటుపోయినాయి? 11,000 మెగా డిఎస్సి అవుతుంది అంటున్నా నేను. మెగా డిఎస్సి అవుతుంది అంటున్నా నేను. అదొకటే కాదు, మళ్ళీ 46 జీవో అనేది కానిస్టేబుల్కి, ఎస్ఐ అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్, చాలా రచ్చ జరిగింది. మీకు తెలుసా గత ప్రభుత్వంలో అది ప్రెసిడెంట్ ఆర్డర్స్తో వచ్చినటువంటి ఆ జీవోను ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని అసలు రద్దు చేయడం సాధ్యపడదనేది మినిమం అవగాహన ఉండాలి కదా ఎవరికైనా. ఆ అవగాహన లేకుండా ఆ రోజు హామీ ఇచ్చినావు. వాళ్ళందరినీ, అభ్యర్థులను కానీ, యువకులను కానీ, ఆ ఆస్పిరెంట్స్ని అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసేసినావు. ఆ రోజు తిప్పుకున్నావు, వాడుకున్నావు, ఈరోజు వదిలేసినావు. 46 జీవో సంగతి ఏంది? ఈరోజు దాని మీద లీడర్ అయినటువంటి బల్మూర్ వెంకట ఏడబడిండు. ఇవన్నీ కూడా మోసపూరితంగా హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ, యువతను కానీ ఘోరమైన దారుణానికి. ఒకవేళ మీరే అధికారంలోకి వచ్చి ఉంటే ఓయికి పరిస్థితి ఉండేది కాదు? డెఫినెట్గా ఉండేది కాదు. మా ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే కాదండి, రాష్ట్రంలో ఉన్న 10 పబ్లిక్ యూనివర్సిటీలలో కూడా మా ప్రభుత్వం చేసినటువంటి పనులు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, మీరు అకాడమిక్గా చేసినటువంటి పనులు చూడండి. మీరు హాస్టల్స్, ఉస్మానియా యూనివర్సిటీలోనే కొత్త హాస్టల్ మా ప్రభుత్వంలో వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ వీసీగా అపాయింట్ అయిన తర్వాత
3 ఏళ్ల నుంచి ఒక బీఆర్సెల్ని రినోవేట్ చేస్తున్నాడు, ఇప్పటి వరకు కూడా ఆ రినోవేషన్ కాలేదు. ఆ సైన్స్ విద్యార్థులు ఆ ఆ MSc లోపం మీ ప్రభుత్వం నేను చెప్తా, డెఫినెట్గా ఉంటుంది. ఆ వీసీ మీద మేము అందుకే తిరుగుబాటు చేసినాం, దాన్ని కూడా వ్యతిరేకించినాం. అప్పుడు కూడా వీసీ సరైనోడు కాదు, ఈయనకు చేతన అయితే లేదు, ఈయన మొత్తం విద్యా వ్యవస్థను ఆగం చేస్తున్నాడు అనేసి ఆ రోజు కూడా మాట్లాడినాం, ఈ రోజు కూడా మాట్లాడుతాం. ఈ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా? ఒక్క హాస్టల్ని రినోవేట్ చేయడానికి 3 ఏళ్ళు పడతాయి, దానికి బిల్లులు శాంక్షన్ అయితే దానికి అన్ని కాంట్రాక్టులు ఇచ్చేస్తారు, అయినా బిల్డింగ్ ఓపెన్ కాదు. ఆ పిల్లలంతానేమో బయట తార్నాక హాస్టల్లో ఉండాలి. ఇదొక్కటే కాదు, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి ఆటోనమస్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు నిజాం కాలేజ్ కానీ, సైఫాబాద్ కాలేజ్ కానీ, సికింద్రాబాద్ కానీ అంటే స్వతంత్ర బాడీస్ ఇవిగా. వీటి పరిధిలో ఉన్నటువంటి ఆ గ్రౌండ్స్ కానీ, ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆ రెంట్స్ కానీ, ఇంకేదన్నా వచ్చేది ఉంటే షూటింగ్లకు కానీ, ఇంకేదన్నా వాటికి వచ్చే ఇన్కమ్ ఏదైనా ఉంటే వాళ్ళే ఆ ఇన్కమ్ తీసుకోవాలి, వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటుండే గతంలో. ఓకే, ఈ వీసీ వచ్చిన తర్వాత ఏం చేసిండు, వాటన్ని రెంట్స్ కానీ ఆ కాలేజీకి వచ్చే ఇన్కమ్ అన్నిటిని కూడా ఈయన తీసుకొని వాళ్ళకి లిమిటెడ్గా ఇచ్చుకుంటా అక్కడ కూడా అరాకొరక వసతులతోని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వీసీ చేస్తూ ఉన్నాడు. ఈ వీసీ గురించి మాట్లాడదామంటే ఏ మంత్రి ఉండడు అందుబాటులో. ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టిండు, ఎన్ని రోజులు నడిచింది, ఎవరికి చెప్పాలి?